సో ఆ దైవ సేవకుడు సరే ఏదో గద్దించాలనే ఉద్దేశంతో కొంచెం కఠినమైన మాటలు కొన్ని నాతో మాట్లాడాడు. నాకు అది చాలా దుఃఖాన్ని కలిగించింది. తిట్టొచ్చు, అనవచ్చు, తప్పేం లేదు. గద్దించడం తప్పేం కాదు. నీతిమంతుడు గద్దించడం అది మనకు తైలాభిషేకమే కాదని నేను అనట్లా. కానీ మనసును నొప్పించేటట్లు ఎవరిని మాట్లాడకూడదు. మనుషులను లోపాన్ని బట్టి మనం ఎవరిని మాట్లాడకూడదు. ఆయన అన్నాడు, ఏరా ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే, అన్న ఇప్పటిదాకా పనిచేసి ఇప్పుడే కూర్చున్నామన్నా, ఇప్పుడే జస్ట్ కూర్చున్నామని అంటే, మీరేం చేస్తున్నారో నాకు తెలియదు. ఆయన నన్ను కఠినంగా మాట్లాడి అంటే మేమేదో మెసేజ్ డిస్కషన్ చేసుకుంటున్నాం అంతే కదండి. ఒక సేవకుడు మరొక సేవకుడు ఏం మాట్లాడుకుంటారు చెప్పండి? వాక్యాన్ని గురించే మాట్లాడుకుంటున్నాం మేము. ఆయన విన్నట్టున్నాడు, అపోస్తుల కార్యాలు ఇవి ఏదో మాట్లాడుతున్నట్టు. పని చేసేటప్పుడు అపోస్తుల కార్యాలు ఎందుకు? సరే వాళ్ళు చెప్పేది కూడా లాజికే అనుకోండి. సరే మేమేదో మాట్లాడుకుంటూ పని చేస్తున్నాం, మీరు ప్రసంగాలు చేసుకొని కూర్చున్నారా మీరు? అయినా మీరు ప్రసంగం చేస్తే ఎవడరా వింటారు అన్నాడండి. పని చేసేటప్పుడు ఇవన్నీ వద్దురా బాబు, పనులు చేసుకోండి, మీరు మాట్లాడుకున్నంటే తర్వాత వర్తమానాలు చెప్పాలి, దాంట్లో తప్పేమీ లేదు. అయినా మీలాంటి వాడు ప్రసంగం చేస్తే, నీవు ప్రసంగం చేస్తే ఎవడరా వింటాడు అన్నాడు ఆయన. వాళ్ళకి అలవాటేమో కానీ మాట పడ్డం నాకు అది కొత్త అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇలా కూడా మాట్లాడతారని నేను అనుకోలేదండి. వెంటనే నాకు దుఃఖం వచ్చేసింది, కళ్ళలో నీళ్ళు వచ్చేసిందండి. అసలు ఆయన అనేసి వెళ్ళిపోయాడండి. అనేవాళ్ళకి ఏంటంటే అనేసి వెళ్ళిపోతూ ఉంటారు, కానీ ఆ మాట పడిన మాటను తీసుకున్న వాళ్ళకి అది చాలా నొప్పిని కలిగిస్తుంది. ఆ మాట ఎందుకు తీసుకోలేకపోయానండి, నాకు ఏడుపు వచ్చేసింది అండి. చాలా దుఃఖం వేసింది. నేను బాగా ఏడ్చాను, చాలా దుఃఖపడ్డానండి. ఆ గడ్డివామ వెనకాల నిలబడి ఏడుస్తుంటే నన్ను చూసిన వాళ్ళు చాలామంది, నాన్న వదిలేరా, పట్టించుకోదిలేరా అని అంటున్నాడు. నాతో ఉన్న పాస్టర్ గారు కూడా, నాన్న అంటూ ఉంటారన్నా ఇవన్నీ పట్టించుకో, నన్ను ఎందుకు అసలు ఆ మాట ఎందుకు అనాలి? అనే హక్కు వాళ్ళకు ఉండొచ్చు. హక్కు ఉందని ఎంత మాట అనేస్తారా అని చెప్పి నాకు చాలా దుఃఖం కలిగిందండి. చాలా ఏడ్చాను నేను. ఎంత ఏడ్చుంటానంటే అంత ఏడ్చుంటాను. ఏడ్చి మొహం అంతా వాసిపోయింది. ఏదో తెలియని బాధ ఉంటుంది కదా. ఏడ్చి ప్రభువా మరి నన్ను ఎందుకు పిలిచావు? ఇట్లా ప్రశ్నలు వస్తూ ఉంటుంది. మనుషులు మనల్ని ఏం అనకపోతే మన పిలుపు గుర్తుకు రాదు కానండి. మనుషులు ఏదైనా మనల్ని నిందించినప్పుడు, మనం దూషించినప్పుడు మన పిలుపు వాటన్నిటిని మనం ప్రభువా నాలాంటి వాడిని ఎందుకు పిలిచావు? నన్ను ఎందుకు ప్రభువా ప్రత్యేకించుకున్నావు? నాకెందుకు ఈ సేవ ఇచ్చావు? నాకు భాష రాదు, ఇక్కడ విధానాలు తెలీదు, ఇక్కడ పరిస్థితి తెలీదు, ఇంత దూరం నన్ను ఎందుకు తీసుకొచ్చావు ప్రభువా? నిజమే కదా, వాళ్ళ అనడంలో కూడా తప్పేమదని ఏదో తలంచి గుర్తు చేసుకుని నేను ఏడుస్తుంటే నాతో ఉన్న సేవకులు, అన్నా వదిలేయండి అన్న, వాళ్ళు ఏదో పెద్దోళ్ళు అంటే మనకు నష్టమేం లేదులేనా, అది మనకు తైలాభిషేకమే అంటే, సరే దేనికైనా ఒక ఉంటుంది కదా, పద్ధతి ఉంటుంది కదా, పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారేంటి, ఇదేనా వీళ్ళ అనుభవాలని ఇంకా మనసులో రకరకాలుగా ఆలోచించుకుని దుఃఖపడుతున్నారండి. ఆ తర్వాత 400-500 మంది సేవకులు ఉంటారు. వారి మధ్యలో నేను కూర్చొని, నేను పెద్ద సీనియర్ పాస్టర్ ఏం కాదు, మీకు చెప్పాను కదండి, నేను సేవకు వచ్చి కూడా ఒక 4 years అయింటుంది అంతే. పెద్ద ఒక 4-5 years, 5 years కూడా కాదండి, ఒక 4 years అయింటుంది అంతే. అప్పుడు నేను ఏడుస్తూ ఉంటే ఆ 500 మందిలో యేసన్న గారు నేను ఆ మూల మీద కూర్చున్నాను. వెంటనే అబ్రామ్ అన్నాడండి. 500 మందిలో నన్న కాదని తెలుసు, రే నిన్నేరా అబ్రామ్ అన్నాడండి. వెంటనే నేను లేచి నిలబడ్డాను. యేసన్నగా 500 మందిలో యేసన్న గారు నన్ను ఆ 500 మందిలో ఆ పేరు పెట్టి పిలిచి నన్ను పలకరిస్తే నా దుఃఖం సంతోషంగా మారిందండి. సార్ హల్లెలూయా. 500 మందిలో నాతో అంటే అప్పుడు నాకు పెద్దగా తెలుగు రాదు, తమిళ్ కొంచెం వచ్చు. యేసన్న గారు నాతో ఎక్కువగా తమిళ్లో మాట్లాడేవాడు. చివరి సమయం వరకు కూడా ఆల్మోస్ట్ అన్న నాతో తమిళ్లోనే మాట్లాడేవాడు. ఎప్పుడైనా మాట్లాడాలి కూడా తమిళ్లోనే అన్న చివరి సమయం వరకు మాట్లాడేవాడు. తమిళ్లోనే యేసన్న గారు మాట్లాడి ఏంటి విషయాలంతా మాట్లాడి 500 మంది నాడు కూర్చోబెట్టి నాతో మాట్లాడుతున్నాడు. నన్ను అన్న ఆ సేవకుడు కూడా అక్కడ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నన్ను అన్నవాడు కళ్ళలో సున్నం పెట్టినట్టుంది. పెద్దవాళ్ళు అనకూడదు వాళ్ళని, కానీ ఏం చేద్దామండి, నా పెయిన్ అది అని. వెంటనే యేసన్న గారు ఉండి నువ్వు పలానా చోటుకి రావాలి. అప్పుడు ఒక 30-40 మంది మధ్యలో నేను ఉన్నాను. అక్కడ నుండి నన్ను ఒక అంటే సంఘాలన్నీ మంచి సంఘమే అనుకోండి, మంచిగా పరిచర్య ఉన్న చోట, విస్తారంగా పని చేసుకోగలిగిన ఒక చోట ఆ 500 మందిలో యేసన్న గారు నన్ను పిలిచి నాకు ఒక మహిమ కలిగిన సేవను దేవుడు అప్పచెప్పారండి. హల్లెలూయా. వాళ్ళు నన్ను అన్నకు తెలీదు, నేను ఏడిచింది యేసన్న గారికి తెలియదండి. కానీ ఆవరణలో నేను విడిచిన కన్నీళ్ళని పరలోకమందున దేవుడు చూశాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా.
హల్లెలూయా. ఆమేన్. ఏంటండి అదే గుడారాల పండుగలో నేను మొట్టమొదటిసారి వేదికెక్కి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే నా కళ్ళలో నీళ్ళు వచ్చిందనమాట. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నీవు బోధిస్తే ఎవడు వింటాడు అని అన్నారు కదండి. ఏదో వాళ్ళకి మనం సవాలు విసరాలనే సంకల్పం కాదు. దేవుని ఆత్మ మనతో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు మన పక్షంలో ఉన్నప్పుడు మనం భయపడవలసిన అవసరం లేదండి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచి వాడుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచి వాడుకుంటాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. నేను ఎవరికో ఉత్తరం ఇవ్వాలి, ఎవరికో మనం గట్టిగా పోటీ ఇవ్వాలని మాట చెప్పట్ల. ఎవరికో గట్టిగా పోటీ ఇవ్వాలని కాదండి ఈ మాట చెప్పేది. దేవుని ఆత్మ మనతో ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి?